అంత పెద్ద ఆయన మెమరీ గురించి చెప్పండి, జూనియర్ ఎన్టీఆర్ మెమరీ. రాక్షసుడు వాడు, రాక్షసుడు. ఇంత పెద్ద డైలాగ్ క్లైమాక్స్ 10 minutes, అన్నయ్య 10 minutes అన్నట్టు వెళ్ళి వచ్చి మొత్తం డైలాగ్ చెప్పాడు. మొత్తం డైలాగ్ అది ఆ బోన్లోనే ఎక్కి చెప్పలే అంటే అసలు బోన్లో ఎక్కాడు. అక్కడ అందరూ ఉన్నారు, సుహాసిని గారు కూడా రెడీ అవుతున్నారు. డైలాగ్ చెప్పగానే సుహాసిని గారు మామూలు చెప్పాడు, కళ్ళమ్మ నీళ్ళు పట్టు కారిపోతున్నాయి, తక్కువ తుడుచుకుని వెళ్ళిపోయారు పక్కకి. అది తారక్. అదే బా అంత మెమరీ నాకు తెలిసి ఏ హీరోకి లేదు కదా. మహేష్ కూడా ఉంది. మహేష్, ఓకే, వెరీ గుడ్ మెమరీ. ఉన్నారు 2-3 ప్రకాష్ కొంది. ఓకే, సూపర్. ఓకే, హీరోస్ గురించి. హీరోలు నేను పనిచేసింది తక్కువ మంది కదా. అదే ప్లస్ ఇంత లాంగ్ ఫ్రేజులు వేరే హీరో మీద ట్రై చేయలే. అదే అండ్ మొగుడు సినిమా విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత నేను చాలా ఓపెన్ అయితే ఇస్తున్న సినిమా ఇది మొగుడు అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆ మధ్య. అనుకున్నా ముందు అలా అనుకున్నాను. తర్వాత ఆ మబ్బులన్నీ విడిపోయి మరి మీరు ప్రతి సినిమా ఈ సినిమా అయితే అయిపోద్దురా భగవంతుడా అని పూర్తి చేసిన సినిమా ఇది. ఏంటి ఆ సినిమాలో తేడా ఏం కొట్టింది? కొంతమంది మనుషులు, వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ ఎజెండాలు. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. ఓకే, ఇట్స్ ఎ వెరీ బిట్టర్ చాప్టర్ ఇన్ మై లైఫ్. ఐ డోంట్ లైక్ ఇట్. నాకే నేను నచ్చలేదు ఆ 7-8 నెలలు. కానీ తప్పదు, దిగాము. ఒకడి మోసం వల్ల ఆ సినిమా ఒప్పుకోవాల్సి వచ్చింది, దిగాల్సి వచ్చింది. ఓకే, బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్స్. ఓకే, అంటే ఒక ప్రొడక్షన్ కండిషన్స్ అన్నది ఒక క్రియేటర్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా? చాలా 100% చూపిస్తుంది. అంటే దానివల్ల మీ స్టోరీ లైన్ మారదుగా? మీ యొక్క స్టోరీ లైన్ కూడా మారుతుందా? మారుతుంది. ఎక్కడో చేద్దాం అనుకున్నది ఎక్కడో చేయాల్సి ఉంటుంది. ఏం చేస్తాం అప్పుడు? ఓకే, ఎవరితో చేయాలనుకున్నది ఇంకెవరితో చేయాల్సి ఉంటుంది. ఓకే, ఏం చేస్తాం అప్పుడు? బట్ ఫైనల్ దట్స్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఆల్ దట్ 8 months 10 months పడ్డాను. వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఎప్పుడుదో శాపం, దాన్ని అలా తీర్చుకోవాల్సి వచ్చింది. సో మీ టోటల్ ఇప్పటివరకు మీరు ఎన్ని సినిమాలు సార్ చేసింది? 20 సినిమాలు. నక్షత్రం 20 సినిమాలలో మీరు ద లాస్ట్ నెంబర్ ఇవ్వాలంటే ఏ సినిమాకి ఇస్తారు? అంటే స్టాండర్డ్ వైజా? మీకు నచ్చలేదు అన్ని విధాలుగా, నా సినిమా నచ్చకపోవడము, లేదా దాని రిజల్ట్, దాని ఎక్స్పీరియన్స్? దానికి పూర్తిగా కారణం నేనే మొగుడే. మొగుడు అండ్ పైసా 2. ఓకే, బ్యాడ్ వర్క్ ఆఫ్ మ్యాన్ అండ్ ఇట్స్ బికాస్ ఆఫ్ మీ ఓన్లీ. ఇట్స్ అగైన్ మైన్ ఓన్లీ. నా ఫెయిల్యూర్, ఓకే, నా అసహాయత, నా అసమర్థత, నా పరాజయం. అండ్ టాప్ 1 పొజిషన్ ఇవ్వాలంటే మీ సినిమాలలో బెస్ట్ టాప్? చందమామ. ఓకే, చందమామ, మురారి, అంతఃపురం, ఖడ్గం, డేంజర్ కూడాను సూపర్ వర్క్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ డేంజర్. దాని రిజల్ట్ మీద మీకేం ఫీలింగ్ లేదు? సంథింగ్ లైక్ దట్ ఉంటుంది అనుకున్నాను. కదా ఆ రొమాన్స్ పాటలు, ఆ టిపికల్ కామెడీలు లేవు. బట్ ఇట్స్ లైక్ ఆ బడ్జెట్కి 80 lakhsలో కాపీ తీసాం. ఓకే, ఆ బడ్జెట్స్కి, ఆ సెటప్కి దట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై వర్క్. ఓకే, అది ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అండి? ఇట్స్ ఓకే. 80 lakhs అంటే లూజ్ ఎందుకు? అవును. అంతఃపురం సినిమాలో మీరు సౌందర్యని పెట్టుకోవడం మీకు అస్సలు ఇష్టం లేదంట బిగినింగ్లో. ఏంటి అది? ఎలా మళ్ళీ? ఏం లేదు, కొత్త ఇమేజ్ కావాలనిపించింది దానికి. అది కాక ఒక ఫారినర్, ఎన్ఆర్ఐ, born and brought up in some cool place. ఒక బీచ్, సీ, ఆ ఓషన్ బ్యాంక్స్లో పెరిగిన అమ్మాయి. ఆ అమ్మాయికి ఉన్న ఇమేజ్ వేరు నాకు. ఓకే, అది సౌందర్య కాదని అప్పుడు ఫీల్ అయ్యాం. సౌందర్య అంటే టిపికల్ ఫిల్మ్స్ అన్నీ చేస్తూ ఉండేది. బట్ వన్స్ ఒక 2 రోజులు షూట్ చేసిన తర్వాత అర్థమైంది షీ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ ఇట్. ఓకే.